అయితే మనకు సిలబస్లో మనము ఒకసారి రీజనింగ్లో చూసినట్లయితే ఇక్కడ సిలబస్ చెప్తాను, దాంతోపాటుగా ఈజీ టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా చెప్తాను. ఆ తర్వాత మనం ఈ 1 మంత్లో ఏం చేస్తే బాగుంటుంది అనే దాని గురించి కూడా చెప్తాను. ఓకేనా? అయితే ముందుగా మనకు రీజనింగ్ సిలబస్ చూసినట్లయితే మనకు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కోడింగ్ డీకోడింగ్ నుంచి మనకు దాదాపుగా 4 నుంచి 6 క్వశ్చన్స్ అనేది కంపల్సరీ వస్తుంది ప్రతి పేపర్లో. మీరు ప్రీవియస్ పేపర్లో చూసినప్పటికీ కూడా 4 నుంచి 6 క్వశ్చన్స్ అనేది మనకు ఈ డీకోడింగ్ టాపిక్ నుంచి వస్తుంది. రీజనింగ్ అంటే దీంట్లో ఈ రీజనింగ్లో అనాలిసిస్ ఒకటి ఉంటుంది, రిలేషన్షిప్ అంటే బ్లడ్ రిలేషన్స్ ఉంటుంది కదా, అది ఒకటి ఉంటుంది, జంబ్లింగ్ ఒకటి ఉంటుంది, డేటా ఇంటర్ప్రిటేషన్ మరియు సఫిషియన్సీ ఒకటి ఉంటుంది, క్లాసిఫికేషన్స్ ఒకటి ఉంటుంది, అదేవిధంగా సిమిలారిటీస్ మరియు డిఫరెన్సెస్ ఒకటి ఉంటుంది, స్టేట్మెంట్స్ ఆర్గ్యుమెంట్స్ కూడా ఉంటాయి, అదేవిధంగా ఆల్ఫాబెటికల్ సిరీస్ ఒకటి ఉంటుంది, అదేవిధంగా మ్యాథమెటికల్ ఆపరేషన్స్, సిలాజిమ్స్, అదేవిధంగా వెన్ డయాగ్రామ్ అంటే మనకు డయాగ్రామ్స్ ఉంటాయి కదా అవి, కౌంటింగ్ ఫిగరు, అదేవిధంగా కంక్లూజన్స్, డిసిషన్ మేకింగ్స్, న్యూమరికల్ సిరీస్, అదేవిధంగా డైరెక్షన్స్, క్లాక్, అదేవిధంగా మనకు క్యాలెండర్ సంబంధించినటువంటి. ఓకేనా? ఇవి మనకు రీజనింగ్లో ఉన్నటువంటి టాపిక్స్. అయితే ఇక్కడ మనం బాగా ఫోకస్ చేయాల్సినటువంటి టాపిక్ ఏంటంటే రీజనింగ్లో ఇక్కడ కొంతవరకు సిట్టింగ్ అరేంజ్మెంటు, దాంతోపాటుగా సిలాజిమ్స్ ఏవైతే ఉన్నాయో సిట్టింగ్ అరేంజ్మెంట్స్, సిలాజిమ్స్, దాంతోపాటుగా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి డిసిషన్ మేకింగ్స్, దాంతోపాటుగా మనకు స్టేట్మెంట్ అజెప్షన్స్, స్టేట్మెంట్ కంక్లూజన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కొంత కఠినంగా అనిపించినప్పటికీ కొంత మనకు అభ్యర్థులు ఫోకస్ చేసినట్లయితే ప్రతి టాపిక్ మీద ఒక్కొక్క టాపిక్ని ఒక్కొక్కసారిగా కొన్ని ఈజీ, మీడియం, ఆ తర్వాత టఫ్ లెవెల్ క్వశ్చన్స్, ఇట్లా ఒక్కొక్క టాపిక్ నుంచి ఈజీ క్వశ్చన్స్, మీడియం క్వశ్చన్స్, టఫ్ లెవెల్ క్వశ్చన్స్ ఈ విధంగా విభజన చేసుకొని మీరు క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా ఈ టాపిక్లను మీరు ఎక్కువగా గుర్తుంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. మిగిలిన టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఈ రీజనింగ్లో ఉన్నటువంటి మిగిలిన టాపిక్స్, ఇప్పుడు మనం చెప్పినటువంటి టాపిక్స్ కాకుండా మిగిలిన టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఈజీ టాపిక్సే. ఓకేనా? క్లాక్ కావచ్చు, క్యాలెండర్ కావచ్చు, కొంత 1-2 ఫార్ములాస్ ఉన్నప్పటికీ డీకోడింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈజీ టాపిక్స్. సో వాటిని ఎక్కువగా ఫోకస్ చేసినట్లయితే మీకు దాదాపుగా 30 మార్కులకు ఈజీగా 25 ఎబో మార్క్స్ పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా సిలాజిమ్స్ ఒకటి, డైరెక్షన్స్ ఒకటి, అదేవిధంగా సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ఒకటి, ఈ వీటికి మాత్రం డేటా ఇంటర్ప్రిటేషన్ ఒకటి, వీటికి మాత్రం బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. మీరు ఒకసారి దాన్ని ఈజీ, మీడియం, టఫ్ లెవెల్ ఈ విధంగా డివైడ్ చేసుకుని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఎక్కువ మార్క్స్ పొందడానికి అవకాశం ఉంటుంది.